హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే ట్రెండింగ్లో ఉన్న బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. నేనైతే 2 eggs తీసుకున్నాను. వీటిని బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి, అప్పుడే ఫ్లఫీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న కళాయి తీసుకోవాలి. తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి దాంట్లో. దీనికి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. మంచిగా రావాలంటే ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి మనం. ఇప్పుడు ఎగ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే కొంచెం మనం ఇందాక మిక్స్ చేసుకున్న ఎగ్స్ని అయితే దీంట్లో కొంచెం వేసుకోవాలి. దాని తర్వాత ఒక బాయిల్ చేసుకున్న ఎగ్ దాని మధ్యలో, దాని మీద ఇంకొంచెం మిక్స్ చేసుకుంటే ఇంకొంచెం పోసుకోవాలి. దానిలో కొంచెం బాగుంటుంది స్టఫ్ లాగా. అయితే కొంచెం ఆనియన్స్, టొమాటో, నెక్స్ట్ మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కలర్ కోసం కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టు కారం. మొత్తం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, మీ ఇష్టం. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మళ్ళా తిరిగేసామన్నమాట. ఇది కూడా బ్యాక్ సైడ్ కూడా కొంచెం వేగాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన టేస్టీ బాయిల్ ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని కట్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా వచ్చిందో. పొగలుగా ఎక్కుతుంది. టేస్టీ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. మధ్యలో ఎగ్ టెక్స్చర్ అయితే చాలా బాగుంది. మీరు ఇంటి దగ్గర ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.